బ్రేకింగ్ చూస్తున్నాం. ఫోక్సో కేసులో నల్లగొండ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దోషికి 21 ఏళ్ల జైలు శిక్ష, 30,000 జరిమానా విధిస్తూ జడ్జిమెంట్ ఇచ్చింది. బాధితురాలికి 10 లక్షల పరిహారం ప్రకటించింది. వనిపాకలో 8 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు రాము. 2018 ఫిబ్రవరి 11న రాములపై ఫోక్సో కేసు నమోదు చేశారు చిట్యాల పోలీసులు. సుదీర్ఘ వాదనల తర్వాత దోషికి శిక్ష ఖరారు చేసింది ధర్మస్థానం. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, మొత్తంగా చూస్తూ ఉన్నాం, దోషికి శిక్ష ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది ధర్మాసనం. డీటెయిల్స్ ఏంటి? వంశీ, కామాంధులకు చెంపపెట్టు లాంటి తీర్పును నల్గొండ జిల్లా పోక్సో కోర్టు ఇచ్చిందని చెప్పొచ్చు. అయితే 2018 ఫిబ్రవరి 11న చిట్యాల మండలం వనిపాకల గ్రామానికి చెందినటువంటి దోమల రాములపై పోక్సో కేసు నమోదైంది. అదే గ్రామానికి చెందినటువంటి తన ఇంటి పక్కనే ఉన్నటువంటి ఒక 3వ తరగతి చదువుతున్నటువంటి 8 ఏళ్ల మైనర్ బాలికపై టీవీ చూస్తున్నటువంటి క్రమంలో ఎవరు ఇంట్లో లేని సమయంలో రాములు ఆ 8 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఈ కేసు సంబంధించి చిట్యాల పిఎస్ లో 2018 ఫిబ్రవరి 11న పోక్సో కేసు నమోదైంది. అయితే పూర్తి సాక్ష్యాధారాలు, సైంటిఫిక్ ఎవిడెన్స్ న్యాయస్థానానికి సమర్పించినటువంటి పోలీసులు అయితే ఆ కేసు సంబంధించి ఈ రోజు తుది తీర్పు వెల్లడైందని చెప్పొచ్చు. పోక్సో జిల్లా న్యాయమూర్తి రోజా రమణి కఠిన శిక్ష విధిస్తూ కూడా తీర్పు చెప్పడం జరిగింది. దోమల రాములకు పోక్సో కేసు సంబంధించి ఆ నిందితుడు దోషిగా తేలడంతో 21 ఏళ్ల జైలు శిక్ష, అదేవిధంగా 30,000 జరిమానా విధించడం జరిగింది. అదేవిధంగా బాధితురాలికి 10 లక్షల కంపెన్సేషన్ కూడా ప్రకటన చేయడం జరిగింది. ఈ తీర్పుపై కూడా ఇటు అక్కడ అంటే జిల్లా న్యాయవాదులు అయితే ఒక హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కామాంధులకు అంటే ముందు కూడా ఎవరు కూడా అమ్మాయిలపై ఇటువంటి దాడులకు పాల్పడకుండా ఇటువంటి శిక్షలు అమలు చేస్తున్నారని కూడా ఇటు న్యాయవాదులు అయితే అభిప్రాయపడతా ఉన్నారు. అయితే మొత్తానికైతే జిల్లా పోక్సో కోర్టు జిల్లా న్యాయమూర్తి గడిచిన వారం 10 రోజుల్లో దాదాపు 8 మందికి ఇటువంటి శిక్షలు ఖరారు చేయడం కూడా జిల్లాలో చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ఇటు మహిళా సంఘాలు కావచ్చు, ఇటు న్యాయవాదులు, ప్రజలు కూడా ఈ తీర్పులపై కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎవరు కూడా కామాంధులకు ఇటువంటి తీర్పులు చెంపపెట్టనేటువంటి అభిప్రాయం కూడా వెలువడుతుంది. థ్యాంక్ యూ కిరణ్.